పార్టీ ఫిరాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అందులో 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటిఫికేషన్లకు స్పందించలేదు. దీంతో వారిద్దరూ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యం పాటు వారాలు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా 4 ఎమ్మెల్యేలను విచారణకు పిలిచారు. ఉదయం ఎమ్మెల్యే విచారణ మొదలైన స్పీకర్ వీరి విచారణలో మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏఐసీసీ పెద్దలతో కలవనున్నారు. నేటితో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావించినట్లు తెలుస్తోంది. వేటు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.